వెల్కమ్ టు డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మనకు ఈరోజు నుంచి నేను విస్క్ ఇమేజ్ ట్యుటోరియల్ గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి విస్క్ అని. అది అయితే మీకు వస్తుంది. సో, విస్క్ ఇమేజ్ జనరేషన్ మోడల్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో, మీరిక్కడ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ట్యుటోరియల్స్ అన్నిటిని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మీరు ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని ఏఐ ద్వారా దాని ద్వారా యానిమేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియోస్ స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఏదైనా అనుమానం ఉంటే కామెంట్‌లో రాయండి. సో, నేనొక క్రియేట్ ఏ బ్యూటిఫుల్ సౌత్ ఇండియన్ గర్ల్‌ను శారీ కట్టుకున్నటువంటి ఒక మంచి అందమైన అమ్మాయిని క్రియేట్ చేయమని నేను ఇక్కడ విస్క్‌కి అయితే అడిగాను. సో, విస్క్ అయితే మనకు కొన్ని ఇమేజెస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి. చూసారా? మీకు ఇక్కడ ఒక అందమైన అమ్మాయిని మనకు సౌత్ ఇండియన్ గర్ల్‌ను ఇక్కడ క్రియేట్ చేసింది. సో, ఇక్కడ ఒక ఆమెని క్రియేట్ చేసింది. వీళ్ళేం క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అయితే లేరు. వేరుగా ఉన్నారు. మీరు గమనించొచ్చు. ఒక్కో చోట ఒక అమ్మాయి ఉన్నది. సో, మనకు నచ్చినటువంటి అమ్మాయిని గాని అంటే క్యారెక్టర్‌ని మనం తీసుకొని మనం ఏ విధంగా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది. ఈమె నచ్చింది. సో, ఇట్లాగే పట్టుకొని ఇలాగే డ్రాగ్ చేయండి. చూడండి లెఫ్ట్ సైడ్ ప్యానెల్ చూసుకుంటే మనకు ఇక్కడ సబ్జెక్టు, సీను, స్టైల్ అనేటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈమె నచ్చిందా? మీకు ఎవరు నచ్చితే వాళ్ళను తీసుకెళ్ళి సో, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చేస్తే ఈ సబ్జెక్ట్‌ని ఇది రిఫరెన్స్‌గా తీసుకుంటుంది. సో, నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేసినా కూడా ఈమెనే తీసుకుంటుంది. సో, నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సినటువంటి సీన్. సీన్ కావాలంటే చూడండి ఇక్కడ మీరు క్రియేట్ చేస్తే సో, ఇలాంటి మోడల్ కావాలా? ఇలాంటి మోడల్ కావాలా? ఇలాంటి మోడల్ కావాలా? మనకు రకరకాల సీన్ మోడల్స్ అయితే మనకు వస్తుంటాయి. మీకు నచ్చినటువంటి మోడల్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెడుతున్నాను. ఓకే. ఇక్కడ మీరు టిక్ ఉంచండి. ఈ క్యారెక్టర్‌కి, ఈ సీన్‌కి టిక్. అలాగే స్టైల్ ఏ విధంగా ఉండాలి? స్టైల్ కూడా చూడండి. ఈ స్టైలు. సో, ఈ స్టైలు. చూసారా? ఇటువంటి స్టైలా? స్టైల్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అది కూడా ఎట్లా క్రియేట్ చేయాలో నేను చూపెడతాను మీకి. చూడండి. సో, నేను ఈ స్టైల్ అయితే క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ నేను ఇలాంటి కమాండ్ ఇవ్వను. ఎందుకంటే ఆల్రెడీ నేను సబ్జెక్ట్ ఇచ్చాను, ఒక సీన్ ఇచ్చాను, ఒక స్టైల్ ఇచ్చాను. ఈ స్టైల్‌లో నేను ఈ స్టైల్‌ని ఎంచుకున్నాను. సో, జస్ట్ వచ్చి నేను క్లిక్ చేస్తాను. చూడండి. నీకు ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూడండి ఇప్పుడు. చూసారా? నేను ఈ స్టైల్ తీసుకున్నాను కదా! బ్యాక్‌గ్రౌండ్ ఆ స్టైలు ఆ అమ్మాయే వచ్చింది. వేరే ఏమి రాలేదు. సో, ఈ అమ్మాయే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షీ ఈజ్ రైడింగ్ హార్స్ అని టైప్ చేశాను. చూడండి. ఆమెనే అంటే నేను ఒక క్యారెక్టర్ తీసుకున్నా కదా! ఆమెనే హార్స్ రైడ్ చేసే విధంగా మనకనేది ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారా? ఎంత నీట్‌గా వచ్చిందో. ఇక్కడ చూసారా? అంటే నేను ఇక్కడ సీన్ ఇలా ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చిందనమాట. ఒకవేళ మీరు సీన్ ఇది ఇచ్చాను. స్టైల్ వచ్చి ఈ స్టైల్ ఇచ్చాను. సో, కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ స్టైల్ చేంజ్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాను. సో, ఏ విధంగా వస్తుందో చూడండి. నేను ఆ స్టైల్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఆ స్టైల్‌లో మనకు క్యారెక్టర్స్ అనేటివి అదే క్యారెక్టర్ అమ్మాయే మనకు క్రియేట్ అయింది సీన్‌కి అనుగుణంగా. సో, ఈ విధంగా విస్క్‌లో మనము చాలా రకాలైనటువంటి ఇమేజెస్‌ను క్యారెక్టర్ కన్సిస్టెన్సీగా చేసుకోవచ్చు. ఇంకా ఇది నేను ఫస్ట్ బేసిక్ చెప్తున్నాను. దీని నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ కూడా ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ నేను ఒకటి చూడండి. నెక్స్ట్ నేను ఈ స్టైలు, సీన్స్ ఇవి రెండిటిని డిలీట్ చేసేసాను. సో, ఇక్కడొచ్చి టిక్ తీసేస్తున్నా నేను. ఇప్పుడు కేవలం నేనేం చేస్తున్నానంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ సీన్ కోసము నేనొకటి చాట్‌జీపీటీలో అడిగాను.
నాకు సన్‌సెట్ ప్రాంప్ట్ కావాలి విస్కోస్ అని చెప్పి మనకు ఒక ప్రాంప్ట్ అయితే వచ్చింది. సో, ఈ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీకు అర్థం అవ్వడానికి. సీన్ అంటే ఏమి అని అర్థం అవ్వడానికి ఇది చేస్తున్నానన్నమాట. సో, ఇక్కడ సన్‌సెట్ స్క్రీన్ తీసుకుంటున్నాను కేవలము. ఇక్కడ చూడండి. నేను ఈ విస్క్ సబ్జెక్ట్‌ని మాత్రము టిక్ మార్క్ ఇవ్వలేదు. ఓకే. నాకిది బాగా నచ్చింది. సో, దీన్ని నేను డౌన్‌లోడ్ చేసుకుంటకుండా ఇక సీన్ స్థానంలో ఈ సన్‌సెట్ దాన్ని ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చూడండి. ఓకే. ఇప్పుడు చూడండి. నేను ఏమని ఇచ్చాను? సీన్‌లో సన్‌సెట్ ఇచ్చాను. సో, ఇక్కడ క్యారెక్టర్ గూడా నేను టిక్ ఉంచాను. ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఇప్పుడు మీకు ఆ సన్‌సెట్‌లో ఈ అమ్మాయి వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇయలేదు. అయితే ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. చూసారా? ఆ సన్‌సెట్‌లో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా సీన్ అంటే. బ్యాక్‌గ్రౌండ్ ఏమి ఉండాలి అనేది ఇక్కడ మనం సీన్‌లో డిఫైన్ చేయొచ్చనమాట. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చనమాట. ఈ విధంగా విస్క్‌లో మనము చేసుకోవచ్చు. ఓకే. చూడండి. షీ ఈస్ రైడింగ్ హార్స్ అని ఇచ్చాను. మనకు ఈ సన్‌సెట్ సీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ క్యారెక్టర్ అనేది హార్స్‌ను రైడింగ్ చేస్తుంది. ఇక్కడ షీ బదులు మనము సబ్జెక్ట్ అని కూడా ఇవ్వచ్చు. సబ్జెక్ట్ ఇస్తే కూడా ఇక్కడ ఈమె ఈ సన్‌సెట్‌లో హార్స్‌లో రైడింగ్ చేసినట్టుగా కూడా మనకు వస్తుంది. చూడండి. చూసారా? అంటే మీకు ఇక్కడ సీన్ అంటే ఏమి అని అర్థం అవ్వడానికి మాత్రమే ఈ విధంగా ఇచ్చానన్నమాట. ఇక్కడ స్టైల్ కూడా ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనము ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టైల్ ఇచ్చాను చూడండి. ఇదొక స్టైలు. ఇక్కడ ఒక స్టైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ ఇచ్చాను. ఇక్కడ షీ ఈజ్ రైడింగ్ హార్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ స్టైల్‌ని, ఈ సీన్‌ని, ఈ సబ్జెక్ట్‌ని ఈ మూడిటిని కలిపి మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. అలాగే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా మనం తీసుకోవచ్చనమాట. చూసారా? ఏ విధంగా వచ్చిందో. సన్‌సెట్ వచ్చింది. ఇక్కడైతే మనం స్టైల్ ఈ విధంగా ఇచ్చాం కాబట్టి, ఆ స్టైల్‌లోనే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది వచ్చింది. చూడు ఆ స్టైల్‌లోనే గుర్రం కూడా ఆ స్టైల్‌లోనే ఉన్నది. ఈ స్టైల్‌ని మనం తెలుసుకోవాలంటే దీంట్లో వచ్చి మీరు మార్పులు చేసుకోవచ్చనమాట. ద ఇమేజ్ హ్యాస్ మోడర్న్ జియోమాట్రిక్ స్టైల్ అంటారు దీన్ని. ఈ జియోమాట్రిక్ స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టైల్‌ను చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేస్తున్నాను స్టైల్‌ని. వేరే స్టైల్స్ పెడదాము. మీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ ఏమంటారు చూడండి. An enamel pin of subject with a gold border. The enamel pin is shown on the white background. It looks like a pin view. సో ఈ మోడల్‌లో మనకు కావాలి అని అడుగుతున్నాను. షీ ఈజ్ రైడింగ్ హార్స్ అనే పెడుతున్నాను. ఏ స్టైల్‌లో వస్తుందో చూడండి. అంటే ఇక్కడ స్టైల్ ఎంచుకోవచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సీన్ ఏ విధంగా ఉండాలో ఎంచుకోవచ్చు విస్క్‌లో. అంతే విధంగా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా మనము మెయింటైన్ చేయొచ్చు. మెయింటైన్ చేసి విస్క్‌లో మనము ఇమేజెస్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది ఈ విధంగా వచ్చిందనమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ఇంక మనము స్టైల్ చేంజ్ చేసే కొద్దీ మనకు మార్పులనేటివి వస్తాయి. చూడండి. సో, ఈ స్టైల్ పెట్టాను. సో, ఈ స్టైల్ చూడండి ఇప్పుడు. స్టైల్ ఏమో ఇదొచ్చింది. మీరు టిక్ మార్క్ ఇక్కడ ఏది పెట్టింటే ఆ స్టైల్‌ని తీసుకుంటుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌గా సీన్‌ని తీసుకుంటుంది. సబ్జెక్ట్ ఎవరుంటే వాళ్ళని సబ్జెక్ట్‌గా తీసుకుంటుంది. కొంచెం ఓపికగా, నిదానంగా చేస్తే మీరు విస్క్‌ని ఉపయోగించి మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో, ఈ వీడియోనే మనం ఇక్కడ జస్ట్ యానిమేట్ అంటే ఇది యానిమేట్ అయిపోతుంది. చూడండి. నేను జస్ట్ యానిమేట్ చేస్తున్నాను. క్రియేటింగ్ వీడియోని మనకు యానిమేట్ చేయొచ్చు. ఈ వీడియో క్రియేట్ చేసేటప్పుడు మనము ఈ వీడియో ఫ్రేమ్ తీసుకొని కాపీ ఇమేజ్ అని దీనికి మనం చాట్‌జీపీటీలోకెళ్ళి పేస్ట్ చేసి మనము ఇమేజ్ ప్రాంప్ట్‌ని అడగొచ్చు. అంటే వీడియో ప్రాంప్ట్ ఏ విధంగా ఉండాలని.
సో నేను షీ ఈస్ రైడింగ్ హార్స్ గివ్ మీ యాక్షన్ వీడియో ప్రాంప్ట్ ఫర్ విస్క్ ఏ అని ఇచ్చాను చాట్ జీపీటీలో. ఈమె గుర్రాన్ని స్వారీ చేస్తున్నట్టుగా మనకు ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి. ఇమేజ్ ఇచ్చేసాను. ఇమేజ్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ రాస్తే అది వచ్చి యాక్షన్ వీడియో ప్రాంప్ట్ ఇస్తుంది. సో ఈ యాక్షన్ వీడియో ప్రాంప్ట్ను కాపీ చేసుకొని మనము ఇక్కడ మనం వీడియోని క్రియేట్ చేయొచ్చు. అయినా కూడా నేను ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వకుండానే నేను వీడియోని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఏ విధంగా వస్తుందో చూసి మళ్ళీ మనం కూడా ప్రాంప్ట్ కూడా ఇచ్చి చూద్దాం ఏ విధంగా వస్తుంది అని. చూద్దామా? సో ఈ విధంగానే వచ్చిందంతే, ఏం పెద్దగా రాలేదు. సో ఎందుకంటే నేను ఎలాంటి ప్రాంప్ట్ ఇవ్వలేదు కాబట్టి. సో దీనికే మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి ఎంత చక్కగా వస్తుంది. ఇప్పుడు గివ్ మీ ది యానిమేషన్ ప్రాంప్ట్ అని ఇచ్చి నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఇంతకుముందు అయితే ఇలా వచ్చింది కదా, ఏం పెద్ద లేదు, హార్స్ రైడింగ్ లేదు. ఇప్పుడు నేను హార్స్ రైడింగ్ చేసినట్టుగా ఇవ్వమని ఇచ్చాను. A beautiful Indian woman wearing the traditional red and gold saree riding the brown horse slowly along with the lakeside during the sunset. The horse walks gracefully forward while the woman gently holds the reins and smiles. Soft wind moves her saree and hair. Birds fly across the orange sunset sky. And the sun glows behind the mountains. Water reflects the golden sunset light, creating a calm cinematic atmosphere. Smooth motion, animated illustration style 4Kలో ఇవ్వమని నేను చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని ఒక ప్రాంప్ట్ని అయితే క్రియేట్ చేశాను. ఈ ఇమేజ్ ప్రాంప్ట్కి ఇది యాక్షన్ వీడియో ప్రాంప్ట్ అంటారు. ఈ ఇమేజ్ యాక్షన్ వీడియో ప్రాంప్ట్ని నేను బిస్క్లో ఇచ్చి వీడియోని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కూడా మీరు బిస్క్ని చాలా చక్కగా క్యారెక్టర్ కన్సిస్టెన్సీని ఉపయోగిస్తూ మంచి మంచి సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ దీని మీద నేను చేస్తాను. అంటే కార్టూన్ వీడియోస్ ఏ విధంగా చేయాలి, గిబ్బిలీ స్టైల్ ఆర్ట్స్ వీడియోస్ ఎలా చేయాలి, ఫాస్ట్గా ఎలా చేయాలని కూడా చెప్తాను. ఈ విధంగా వెయిట్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. చూడండి వచ్చేసిందా, చూద్దామా? చూడండి ఈ విధంగా. ఇంతకుముందు ఇది లేదు కదా మనకు. కావాల్సింటే మీరు దీన్ని డౌన్లోడ్ కూడా యానిమేట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. జిఎఫ్ఐ ఫైల్ కూడా చూడండి, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. సో ఈ విధంగా విస్క్లో మనకు అద్భుతమైనటువంటి వర్క్స్ అనేటివి చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా సలహాలు, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మా వెబ్సైట్ www.digitaltrickery.com వెబ్సైట్ని కూడా సందర్శించండి. ఇంకా నెక్స్ట్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.